కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. సార్ అంటే నాకు పర్సనల్గా చిన్న కంప్లైంట్ ఉంది సార్. చెప్పండి. ఏంటంటే ఆ రంగు కలర్ ఏంటి సార్, ఇది మొత్తం కలర్ ఏంటి సార్, అప్పుడు ఒక డిఫరెంట్ లుక్లో మేము కూడా చూడాలనుకుంటున్నాం సార్. మీకు చూసారో లేదో చాలా సినిమాల్లో యంగ్ లుక్ ఓల్డ్ లుక్ రెండు చేశాను. యంగ్ లుక్లో మరి కలరే ఉంటుందిగా. యా, మరి మళ్ళీ నేను రంగేస్తే డైరెక్టర్లు యాక్సెప్ట్ చేయట్లేదు. పెర్మనెంట్గా రంగేస్తానంటే ఒప్పుకోవట్లేదు. నేను గడ్డం తీస్తే ఒప్పుకోవట్లేదు. అది మీసం తీస్తే అసలు గడ్డం మీసం తీసేస్తే అసలు అబ్బాయి వద్దన్నారు. ఏం చెప్పాలి? ఏం చెప్పలేము సార్, మనం వాళ్ళ తగ్గట్టే మనం ఉండాలి కాబట్టి. వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం వెళ్ళడమే నేను చేయగలిగేది. Yeah. సో కొంత నా చేతుల్లో ఉంది, అంతా లేదు. ఓకే, కానీ ఆ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ మీరు యంగ్ అని చెప్పేసి అన్నారు చూసారా, మళ్ళీ రావాలో కూడా 2 డిఫరెంట్ లుక్స్ ఉంటాయి కదా. ఉంటాయండి. ఈవెన్ ఇప్పుడు ఓజీ అంటే కంప్లీట్గా బయటకు వస్తే తెలుస్తుంది. ఓజీలో నాది యంగ్ లుక్ ఉంటుంది, ఓల్డ్ లుక్ ఉంటుంది. ఓకే ఓకే, అంటే ఈ లుక్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, యంగ్ లుక్ కూడా ఉంది. అంటే అది లేదండి, ఇంకా ఉంది కొద్దిగా. అంటే యంగ్ లుక్ అయిపోయిందా మీ షూటింగ్ పార్ట్? అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఓల్డ్ లుక్ కోసమేనా ఇది మొత్తం? తెలియదు, అది ఇంకా పెండింగ్ ఒక 5-6 డేస్ ఉంటుంది అన్నారు. అది ఎప్పుడు చేస్తారు తెలియదు. ఎట్లా వచ్చింది సార్? బాగుంటుందండి. ఒక చిన్న టీజర్కి అందరం కొట్టేసుకుంటున్నాం, ఎప్పుడు వస్తుందా అన్నట్టు అట్లుంది. ఆయన పాలిటిక్స్లో బిజీ అయిపోవడం ఒక కారణం ఉంది. సో ఆయన ఎప్పుడు కేటాయిస్తారో పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు ఆ సినిమా కంప్లీట్ అవుతుంది. మీతో పాటు మేము కూడా ఏగర్గా ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. అందులో చూసుకోగలుగుతాం. అది అందులో ఎలా ఉండబోతుంది, పాజిటివా నెగిటివా? నార్మల్ రెగ్యులర్ క్యారెక్టర్ ఉండబోతుంది. ఓకే సార్, ఎక్కువగా పెద్ద మూవీస్లో పెద్ద క్యారెక్టర్స్ మీరు అన్నట్టు కూడా మీకు పడకపోవడానికి 10 సంవత్సరాల్లో ద రీజన్ ఏంటనుకోవచ్చు? తెలియదండి, అంటే అలా చెప్పలేను నేను. అంటే రాసుకునే వాళ్ళకి ఆ క్షణానికి ఈ క్యారెక్టర్ వీడు సూట్ అవుతాడు అని అనిపించకపోవచ్చు, అసలు మనం స్ట్రైక్ అవ్వకపోవచ్చు. ఫ్రీక్వెంట్గా కనబడుతూ ఉండాలి అన్నది చాలామంది చెప్తారు. వెళ్ళి కనిపిస్తూ ఉంటే వాళ్ళకి అప్పుడు క్యారెక్టర్లు వస్తాయని. నా ప్రాబ్లం ఏంటంటే షూట్ పిలిచినప్పుడు సెట్లోకి వెళ్తాను, పలకరిస్తాను, నా పని చేసుకుంటాను, మళ్ళీ వెళ్ళేప్పుడు ఒకసారి అందరికీ చెప్తాను, వచ్చేస్తాను. మళ్ళీ తర్వాత ఎవరితో టచ్లో ఉండి మళ్ళీ వాళ్ళు పిలిస్తే తెప్పించి ఓకే వెళ్ళి కలుస్తూ రెగ్యులర్గా నేనున్నా నన్ను తీసుకోండి అని అడిగే అలవాటు లేదు నాకు. అది రాంగ్ అయి ఉండొచ్చు, కానీ చేతకాని పని. ఓకే, అంటే మీది ఒక డిఫరెంట్ జోన్ అని మాత్రం అర్థమవుతుంది సార్. అంటే ఇది పని చూసుకున్నామా వెళ్ళిపోయామా ఇదే అన్నట్టు అంతే ఉంటుందండి. సార్, కమింగ్ టు యువర్ ఫ్యామిలీ సార్, సో మీరు ఇందాక అన్నారు మాటల్లో మేడం అయితే మెడిసిన్ చేశారు, షీజ్ ఏ డాక్టర్ అని చెప్పేసి. సో పిల్లలు? ఒక అబ్బాయి అండి. నా వైఫ్ ఏమో మెడిసిన్ అయిన తర్వాత ఇప్పుడు తను నిమ్స్లో సీనియర్ మెడికల్ ఆఫీసర్ కింద వర్క్ చేస్తున్నారు. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని పంజగుట్లో ఉంది, అందులో డాక్టర్ ఆవిడ. ఓకే, నాకు ఒకడే అబ్బాయి, మా నాన్నగారి పేరే రామ్షాన్. హాంకాంగ్ కాగ్నిజెంట్లో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ కింద చేస్తున్నాడు తను. ఓకే, మ్యారేజ్ అయింది, కోడలు తను అక్కడే ఉంటారు ఇద్దరు. మీ ఇంట్లో రియాక్షన్ ఏంటి సార్ ఇట్లా మూవీస్లోకి ఇట్లా అన్నప్పుడు? ఏంటి అని చెప్పేసి? ఏం లేదండి, వాళ్ళు ఒకటే చెప్పారు, ఇన్నేళ్ళు ఇంటి కోసం చేసావు, ఫ్యామిలీ కోసం చాలు, ఇక నీ కోసం నువ్వు చేసుకో, మేము అందరం సెటిల్ అయ్యి ఉన్నాం కదా, నీకు ఎందుకు ఇబ్బంది అన్నారు. అసలు ఏమన్నా కానీ అస్సలు వీళ్ళందరూ ఓకే సార్, కాకపోతే మేడం అన్నా కానీ ఎక్కడో చోట చిన్న మాట అసలు ఆవిడే ఫస్ట్ ముందు, నీకేం కావాలో చేసుకు, ఎంతకాలం ఫ్యామిలీ కోసం యుద్ధం చేసావు కదా చాలులే అంది ఆవిడ. కమింగ్ టు యువర్ డాడ్ కానీ, సో 100 సంవత్సరాలు నిజంగా సూపర్ సార్. అంటే ఫాదర్ ఈజ్ నో మోర్ అండి, 90లోనే పోయారు. ఓకే ఓకే, మదర్ 82లో పోయారు. ఓకే, సో పేరెంట్స్ లేరు. మేము 5 పిల్లలు. మా అన్నయ్య సామలకోటలో ఉంటారు, మా నాన్నగారు మ్యాగజైన్ ఆయన రన్ చేశారు మొన్నటి దాకా. మా పెద్ద సిస్టర్ కాకినాడలో ఉంటారు, ఆవిడ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ అంటే అక్కడ అన్నవరం సత్యవతీదేవి ఉమెన్స్ కాలేజ్ అని ఉంది కాకినాడ జగన్నాథపురంలో, దాని ప్రిన్సిపాల్ కింద ఆ కాలేజీలో చదువుకుంది ఆవిడ. తర్వాత వేరే ప్లేసెస్లో లెక్చరర్ కింద చేసి మళ్ళీ అదే కాలేజీకి ప్రిన్సిపాల్ కింద వచ్చి ఆ కాలేజీలో రిటైర్ అయింది. ఓకే, సో ఆవిడ మా పెద్ద అక్క రత్నగిరి ఉషా అని. తర్వాత రెండో అక్క వెంకటగిరి శేష, ఆవిడ లెక్చరరే ఇక్కడ హైదరాబాద్లో నేనున్న ఫ్లాట్స్లన్నీ పై ఫ్లాట్స్లో ఉంటారు. మూడో సిస్టరు తను వైస్ ప్రిన్సిపాల్ బచ్పన్ స్కూల్స్కి.
ఆవిడ ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు. కంప్లీట్ ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ సార్. నేనే కొంచెం తక్కువ చదువుకున్నానండి, అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్సే. ఓకే. మా అన్న అయితే పిహెచ్డి హ్యూమన్ జెనెటిక్స్, ఓకే. మా అక్క ఇంగ్లీష్ లిటరేచర్లో పిహెచ్డి చేసింది ఆవిడ. నేను ముందు నుంచి చదువు మీద పెద్ద ఫోకస్ లేదు, కొంచెం అల్లరి ఎక్కువ ఉండేది. అల్లరి కూడా కాదు, క్లాస్లో ఉండేవాడిని కాదు. ఎందుకు సార్ అలాగా? నచ్చేది కాదండి. అంటే రీజన్ ఉంది యాక్చువల్గా. ఏంటంటే మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్. పాత జనరేషన్ తెలుసు కదా, ఏమైనా చిన్న తేడా వస్తే